అనగనగా మన డక్మాన్ ఒక పార్క్లో వెళ్తుండగా అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక గోల్డెన్ ఫేదై తన ముందు పడింది. అప్పుడు మన డక్మాన్ ఆ ఫేదబ్ని తన చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడు ఆ ఫేదబ్ నుండి ఒక సౌండ్ వినిపించింది. ఒకే ఒక కోరిక కోరుకో, అది నిజం అవుతుంది అని. డక్మాన్ తన ఊహల్లో ధనవంతుడు అవ్వాలి అని అనుకుంటూ తన 2 జేబులులో చేతులు పెట్టుకుంటూ వెళ్తాడు. అలా వెళ్తుండగా దారిలో ఒక బాతుపిల్ల తను కూడా ఒక పక్షిలా ఆకాశంలో ఎగరాలై అని బాధపడుతూ ఉంటుంది. తన బాధని చూసిన డక్మాన్ తన దగ్గర ఉన్న ఆ కోరికను ఆ బాతుపిల్ల కోసం ఉపయోగస్తాడు. అప్పుడు ఆ బాతుపిల్లకి అకస్మాత్తుగా రెక్కలు వస్తాయి. ఆది చూసి ఆనందంతో ఎగురుతుంది. చుట్టూ ఉన్న జంతువులు దాన్ని చూసి కేరింతలు కొడతాయి. ఆ బాతుపిల్ల డక్మాన్ చుట్టూ తిరుగుతూ ఆకాశంలోకి ఎగరిపోతుంది. అది చూసి డక్మాన్ చాలా ఆనందపడతాడు. తన చేతిలో ఉన్న గోల్డెన్ ఫేదబ్ సాధారణంగా మారిపోతుంది. డక్మాన్ ఆనందపడుతూ ఆ ఫేదబ్ని పడేసి తన దారిలో తను వెళ్ళిపోతాడు. అయినా మన కోరిక మనం తీర్చుకుంటే కిక్ ఏముంటుంది? పక్కవాళ్ల కోరిక తీరుస్తేనేగా అసలైన కిక్కు.